కొంత వాళ్ళని గైడ్ చేసిన పరిస్థితి వాళ్ళు కూడా అక్కడ కౌంటింగ్ కేంద్రాలకి చేరుకున్నారు దాదాపుగా జిల్లా వ్యాప్తంగా ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా కొంత ఆంక్షలు కొనసాగుతున్నాయి 67 కంపెనీలతో పారామిలిటరీ బలగాలు అందరూ కూడా మోహరించున్నారు సో కొంత ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే కృష్ణ యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు కాసేపట్లో ప్రారంభం కానుంది రుద్రవరం రహదారిలో ట్రాఫిక్ జామ్ నెలకొనడంతో ఓట్ల లెక్కింపుకు ఏజెంట్లు సిబ్బంది కాలినడకన తరలివెళ్తున్నారు కృష్ణ యూనివర్సిటీ వద్ద ఇప్పటికే 3 అంచెల భద్రతను కూడా అక్కడ ఏర్పాటు చేశారు కౌంటింగ్ కేంద్రాలను ఎస్పీ అద్వాన్ నయూమ్ అస్మి స్వయంగా పర్యవేక్షించి పరిశీలించారు యూనివర్సిటీ ప్రాంగణాన్ని డ్రోన్ కెమెరాలతో పోలీసులు పర్యవేక్షిస్తున్నారు అక్కడ ఉంటే అక్కడ తీసుకెళ్తారు అదే మా రైట్ కాసేపట్లో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది అయితే కృష్ణ యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు కూడా కాసేపట్లోనే ప్రారంభం కానుంది రుద్రవరం రహదారిలో మనం చూడొచ్చు ట్రాఫిక్ జామ్ నెలకొనడంతో ఓట్ల లెక్కింపుకు ఏజెంట్లు సిబ్బంది కాలినడకనే తరలి వెళ్తున్న వైనం సో కృష్ణ యూనివర్సిటీ వద్ద ఇప్పటికే 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేశారు కౌంటింగ్ కేంద్రాలను ఎస్పీ అద్వాన్ నయూమ్ అస్మి స్వయంగా పర్యవేక్షించి పరిశీలించారు యూనివర్సిటీ ప్రాంగణాన్ని డ్రోన్ కెమెరాలతో పోలీసులు పర్యవేక్షిస్తున్నారు సో యావత్ భారతావని ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఫలితాలు సంబంధించిన కౌంటింగ్ కాసేపట్లో ప్రారంభమవుతుంది మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తాం చిన్న విరామం చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఎన్ని రౌండ్లో ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ జరగబోతోంది అట్లాగే భద్రతకు సంబంధించి కూడా ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తారు ఏంటి అప్డేట్స్ ఏంటి పవన్ మన ప్రెజెంట్ స్వయంగా పర్యవేక్ష తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏజెంట్లంతా కూడా ఎక్కడా కూడా సంయమనం కోల్పోవద్దు అని చెప్పారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అదేవిధంగా జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు 3 పార్టీల నేతలు కూడా కౌంటింగ్ ఏజెంట్లకి పూర్తి స్థాయిలో అన్ని రకాల సూచనలు జాగ్రత్తలు కూడా చెప్పారు కౌంటింగ్ సెంటర్లలో ఫామ్ 17C తప్పనిసరిగా తీసుకువెళ్లాలి అని చెప్పారు ప్రిసైడింగ్ ఆఫీసరు పోలింగ్ రోజు ఎవరికైతే ఆ పోలింగ్ బూత్ లో ఉన్న ఓట్లు అదేవిధంగా ఎన్ని పోల్ అయ్యాయి అనేది కూడా కౌంటింగ్ ఏజెంట్ల సంతకాలు పెట్టి ఇచ్చుంటారు దాంతోపాటు దీన్ని ఆ 17Cని కంపేర్ చేసుకోవాలి కౌంటింగ్ లో మీరు ఆ ఈవీఎం ఏదైతే బూత్ లో ఓపెన్ చేస్తారో ఆ బూత్ లో మీకు 17Cలో ఎన్ని ఓట్లు పోలయ్యాయి అనేది ఉంటుంది అదేవిధంగా ఆ ఈవీఎంలో ఎన్ని ఓట్లు పోలయ్యాయి అనే టోటల్ పోల్డ్ ఓట్స్ అనే బటన్ నొక్కితే ఈవీఎంలో అది మొత్తం కూడా డిస్ప్లే అవుతుంది అది కూడా సరిచూసుకోవాలి అని కూడా చంద్రబాబు నాయుడు సూచించారు అదేవిధంగా ఫామ్ 17Cతో పాటు కౌంటింగ్ లో పోస్టల్ బ్యాలెట్ విషయంలో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి సూచించారు నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్లిన సమయంలో తెలుగుదేశం పార్టీ తరపు న్యాయవాదులు అక్కడ వాదించిన విషయాన్ని అదేవిధంగా నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేయడంతో పాటు చాలా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి చివరికి సుప్రీంకోర్టు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొట్టికాయలు వేయడంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం సరైందేనని కూడా స్పష్టం చేసింది అని కూడా ఈ సందర్భంగా చెప్పారు పార్టీ ఏజెంట్లు ఎవరైతే ఈ రోజు లోపలికి వెళ్తున్నారో జనసేన గాని బీజేపీ గాని తెలుగుదేశం గాని వీళ్ళు ముగ్గురు కూడా సంయమనంతో వ్యవహరించాలని ఒకళ్ళకొకళ్ళు కూడా కోఆర్డినేట్ చేసుకోవాలి అని కూడా ఆయన సూచించారు అదేవిధంగా లోపల ఓట్ల లెక్కింపు సమయంలో కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అని సూచించారు మనం ప్రస్తుతం విజయ చంద్రిక తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర కార్యాలయంలో ఉన్నాం మొత్తం కూడా కేంద్ర కార్యాలయంలో కూడా బిగ్ స్క్రీన్స్ ఏర్పాటు చేసి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు పార్టీ కార్యకర్తలు నేతలు అంతా కూడా తరలి వస్తున్నారు అదేవిధంగా పార్టీ సెకండ్ ఫ్లోర్ లో వార్ రూమ్ ఏర్పాటు చేశారు వార్ రూమ్ లో పార్టీ నేతలంతా కూడా సిద్ధంగా ఉన్నారు
అంటే కౌంటింగ్ కేంద్రాల నుంచి ఎప్పటికప్పుడు ఏదైనా ఫిర్యాదులు వస్తే వాటిని వెంటనే పరిష్కరించే విధంగా కూడా వార్ రూమ్లో పార్టీ నేతలందరినీ కూడా ఉంచారు. అదేవిధంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కానీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కానీ వీళ్ళిద్దరూ కూడా మరికొద్ది సేపట్లోనే పార్టీ కేంద్ర కార్యాలయానికి రాబోతున్నారు. మొదటి రౌండ్ ప్రారంభం అయ్యేటప్పటికే వాళ్ళు పార్టీ కేంద్ర కార్యాలయానికి వస్తారు అని చెప్పి సమాచారం అందుతుంది. పార్టీ కార్యాలయం వద్ద కూడా పూర్తి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రోజుటి కంటే కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చే వాళ్ళందరినీ కూడా తనిఖీ చేసి మరీ లోపలికి పంపుతున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద కూడా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడ కూడా కరకట్ట దగ్గర ఆయన ఉంటారు. ఆ ఉండవల్లిలోని కరకట్ట నివాసం వద్ద కూడా ఎవరిని తనిఖీ చేసిన అనంతరం మాత్రమే పంపుతున్నారు. అదేవిధంగా అన్ని రౌండ్లు పూర్తయ్యేదాకా కూడా కౌంటింగ్ ఏజెంట్లందరూ కూడా పోలింగ్ కేంద్రాల్లోనే ఉండాలని, అభ్యర్థి డిక్లరేషన్ ఫామ్ తీసుకునే వరకు కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలి అని కూడా చంద్రబాబు నాయుడు సూచించారు. దీంతో పాటు కౌంటింగ్ కేంద్రంలో ఎక్కడా కూడా సంయమనం కోల్పోవద్దు, నిబంధనలు అమలయ్యేలా చూడండి. మీకు ఎక్కడైనా డౌట్ వచ్చింది అని అంటే అక్కడ ఎవరైతే కౌంటింగ్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళకి కానీ లేకపోతే రిటర్నింగ్ ఆఫీసర్కి కానీ కంప్లైంట్ చేయండి. అదేవిధంగా నియోజకవర్గానికి మినిట్ టు మినిట్ ఫలితాలకి సంబంధించిన అంశాలు ఏబిఎన్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది. మొత్తానికైతే ఎన్నాళ్ళు వేచిన ఉదయం రాని వచ్చేసింది. ఏపీలో పార్టీల భవితవ్యం అటో ఇటో తేలిపోయే సమయం ఆసన్నమైపోయింది. కాసేపట్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత నుంచి ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12 గంటల కల్లా తుది ఫలితంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 33 ప్రాంతాలు 401 హాళ్లలో కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపుకు 2446 టేబుళ్లు, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుకు 557 టేబుళ్లను సిద్ధం చేశారు. పార్లమెంట్ నియోజకవర్గాలకు 2443 ఈవీఎం టేబుళ్లు, 443 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లను ఏర్పాటు చేశారు. 25,209 మంది ఉద్యోగులు కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనబోతున్నారు. 119 మంది అబ్జర్వర్లు. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. ఏపీ వ్యాప్తంగా ఒకసారి మన లెక్కల్ని కూడా పరిశీలిస్తే మొత్తం ఓటర్లు 4,00,00,000